జనవరి 3వ వారం నుంచి జగన్మోహన్ రెడ్డి జనంలోకి పర్యటన ఎలా చూడాలంటారు? అది కూడా బుధ గురువారాలు మాత్రమే వస్తాను నేను అంటున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? రమ్మను, అదేదో అంటారు కదా, పలానోడు యాడుంటే కోటలో ఉంటే పేటలో ఉంటే అని. ఈయన యాడుంటే మాత్రం చేసే ఉంది. పోతే నాకు డౌటు, ఇదివరకు ఇట్లాగా పరదాలు బారికేడ్లు వాళ్ళతో కట్టించుకొని వస్తాడా, ఓపెన్గా వస్తాడా, లేదు ఇంత ఫస్ట్ సారి వచ్చినట్టు ముద్దులు పెడతాడా, లేకపోతే ఈపులు జరుస్తాడా, నెత్తి సవర్ తీస్తాడా, ఏం చేస్తాడో కూడా చెప్పి రమ్మని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇకపోతే జనాలకి ఏం చెప్పదలుచుకున్నావు జగన్ రెడ్డి? నువ్వు ఏం చెబుతావు? నేను ఇంకా ముఖ్యమంత్రి కూడా చాలా దోచుకున్నాను, ఇంకా దోచుకున్నాను, ఇప్పుడు కేసులు పెడుతుంది అమెరికాకి, ట్రంప్కి నాకు పడతలేదు, అందుకని ట్రంప్ నా మీద కేసు పెట్టించాడు, బైడెన్ నా మీద కేసు పెట్టించాడని అంటావా? ఇంతకుముందు నువ్వు చేసిన అవినీతికి కేసులు పెట్టి నీ మీద ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెడితే కాంగ్రెస్ పార్టీ పెట్టింది, తెలుగుదేశం పార్టీ కూడా పెట్టింది, అంతేగాని నేను ప్రజల మనిషిని, మా నాన్న చచ్చిపోయాడని చెప్పావు. ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి కదా కేసులు, నీ దోపిడీ ఇంకా పెరిగింది కదా, నీ అసలు నిజ స్వరూపం, నువ్వు ముసుగు తీసిన నీ అవతారం మొత్తం కూడా ప్రజలు కళ్ళకద్దినట్టు 5 ఏళ్ళు చూశారు కదా, ఇప్పుడేం చెబుతావు? అది కూడా చెప్పి ముందు అమెరికాలో కేసు పెట్టి 1750 కోట్లు లంచం తీసుకున్న తాలూకా విషయానికి నువ్వు వివరణ ఇచ్చుకొని, నువ్వు చేసిన అవినీతికి వివరణ ఇచ్చుకొని, నువ్వు ప్రజలకు చేసిన విపరీతంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ప్రజల్ని పీడించినందుకు కావచ్చు, అరాచకంగా పరిపాలించినందుకు కావచ్చు, అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళల్లో తోసినందుకు కావచ్చు, వేధించినందుకు కావచ్చు, సారీ చెప్పి వీటన్నిటికీ క్షమాపణలు అడిగి ముక్కు నేలకి రాసి మోకాళ్ళ మీద వస్తే ఒకవేళ నియోజకవర్గానికి ఒక 100 ఓట్లు పడతాయేమో, అంతకు మించి నీకు ఒక్క ఓటు కూడా పెరగదు జగన్ రెడ్డి. నీ బ్రతుకు, నీ బండారం మొత్తం బట్టబయలైపోయింది. ఒక పక్క నీ చెల్లి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఒక్కరోజు కూడా చెప్పలా. పైగా అంటాడు ఈ మహానుభావుడు, ఏ కుటుంబంలో ఉండవు గొడవలు అంటాడు. మా కుటుంబంలో ఉంటే ఏమే సామాన్య మనుషులం, మధ్యతరగతి వాళ్ళం, తిండికి ఎత్తుక్కుంటాం, తిప్పలకు ఎత్తుక్కుంటాం, ఉద్యోగాలకు ఉరుకుతాం, పిల్లల్ని చదివించుకోవడానికి కష్టాలు పడతాం, మాకెన్నో ఉంటాయి. నువ్వు నాయకుడివి, నీ తండ్రి నాయకుడు, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు కూడా ఎలా పడితే అలా బతుకుతావా? నువ్వు కూడా అల్లరి చిల్లరగా బతుకా నీది? లీడర్ ఎలా ఉండాలి చూడు. నారా చంద్రబాబు నాయుడు చూసి ఆ నడవడిక నేర్చుకో, ఆ పవన్ కళ్యాణ్ పోకడ నేర్చుకో. నాయకులు ఎలా ఉండాలో వాళ్ళు ఈ రోజున నిలబడి చేస్తున్న రాజకీయాన్ని చూడు. అన్యాయాన్ని, అక్రమాన్ని అడగదొక్కుతున్నారు. రాసి రంపన పెట్టిన నీచ కామ దుర్మార్గముల్ని లోపల దోస్తున్నారు. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నారు. పాల వంటి స్వచ్ఛమైన పాలన. అలా ఉండాలి. నువ్వు అలా ఉండగలిగితే, నువ్వు మోకాళ్ళ మీద నిలబడగలిగితే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినందుకు సారీ చెప్పగలిగితే, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఎత్తినందుకు క్షమాపణలు అడగగలిగితే, నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా పడితే అలా బూతులు తిట్టించి ఇక పక్క నవ్వావు కదా, వాటికి ఇప్పుడు విలవిల బోరున ఏడుస్తూ మోకాళ్ళ మీద నుంచొని ముక్కు నేలకు రాసి అప్పుడు నువ్వు బయలుదేరమని నీకు సలహా ఇస్తున్నాను జగన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది బుధ గురువారాలు మాత్రమే, మరి మిగతా 5 రోజుల పరిస్థితి ఏందంటారు? చెప్పాగా, శుక్రవారం కోర్టు, శని ఆదివారాలు ఇంట్లో వాళ్ళ ఆవిడ సేవ, ఇక సోమ మంగళవారాలు పబ్జి గేమ్ ఆడుకోవాల్సినవి ఉంటాయి. పిల్లగాడు కదా పాపం, ఆయనకి 2 పబ్జీలకి సంబంధించిన 2 కనుక వీడియోలు కనిపిస్తే టింగ్ 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 అని ఆడుకుంటాడు. అందుట్లో ఈ దరిద్రం ఏంటంటే, ఇంతకుముందు నేనే హీరోనని చెప్పి పిల్లల్ని కాలుస్తున్నట్టుంది, కానీ ఇప్పుడు పబ్జీ ఆడుతుంటే అందరూ ఈయన కాలుస్తున్నట్టుగా భ్రమించి పిచ్చి లేగుస్తుంది. ఇంకా టయానికి టాబ్లెట్ల డబ్బా పట్టుకొని ఉంటుంది భారతి గారు, ట్యాబ్కో టాబ్లెట్ వేస్తుంటే మనిషి ఆడుకుంటా అట్ట ఉంటాడు. ఇతనికి పబ్జీకి బానేసా, భార్యకి బానేసా, డబ్బు పిచ్చి ఈయనకుందా? ఈయనకి డబ్బే లోకమా, లేకపోతే వీళ్ళ ఇంట్లో వీళ్ళ శ్రీమతి గారికి ఉందో కానీ ఈ డబ్బు పిచ్చేందో జగన్ రెడ్డి నేను ఎక్కడా చూడలేదా ఈ భూమి మీద. మరి గొడవ చేసిద్దా, నువ్వు ఇందుట్లో గాజేయి అందుట్లో గాజేయని? లేదు, నీకే ఆ పిచ్చిందా? మళ్ళీ మాకు తెలియకుండా మాట్లాడకూడదు కదా. నీకే ఆ పిచ్చిందో? అరే, ప్రజల నుంచి దోచుకుంటావు, గనుల నుంచి దోచుకుంటావు, ఆకాశం నుంచి దోచుకుంటావు, భూమి నుంచి దోచుకుంటావు, నీళ్లలో విద్యుత్తులో నుంచి దోచుకుంటావు,
చెల్లి నుంచి దోచుకుంటావు, తల్లి నుంచి దోచుకుంటావు, అందరి డబ్బులు మూట కట్టుకొని నెత్తినేసి చస్తావేమయ్యా జగన్ రెడ్డి? ఏం చేసుకొని చేస్తావు? ప్రతి వాడు ఇప్పుడు 500 ఉంటే పేదోడు ఏం చేస్తాడు? సరదాగా పొలావు పొట్లం ఇంటికి తీసుకెళ్తాడు. 5,000 ఉంటే పిల్లలకి బట్టలు, ఇంట్లో వాళ్ళకి బట్టలు తీసుకెళ్తాడు. లక్షల కోట్లు ఏం చేసుకుంటావు జగన్ రెడ్డి? ఏం తింటావు? అన్నమేగా తినాల్సింది, అంతకు మించి తినలేవు కదా. తింటే డ్రై ఫ్రూట్స్ తింటావు, ఇంకొంచెం మంచి ఆహారం తీసుకుంటావు, కానీ ఆ డబ్బంతా నువ్వు తినలేవు కదా. అన్నీ తిందామని లాక్కున్న నీ తాత రాజారెడ్డి నడి రోడ్డు మీద చంపబడ్డాడు. సరే, ఆయన తర్వాత ఇక నేను మొత్తం పోగేసుకుందాం, మొత్తం నాదే అనుకున్న మీ తండ్రి కాలం చేశాడు. ఎలా కాలం చేశాడు? ఆకాశంలో. నువ్వు ఇప్పుడు ఇక ప్రపంచాన్నే దోచుకుందాం అనుకుంటున్నావు అంటే ఇక నువ్వెలా ఉంటావో, నీ ముగింపు ఎలా ఉంటుందో నేను మాత్రం కళ్ళుంటే చూస్తానయ్యా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కళ్ళున్నంత కాలం చూస్తారు, కంటికి రెప్పలేం అడ్డం రావు. వాళ్ళకి కనపడిద్ది నీ జీవిత చిట్ట చివరి పరిస్థితులు. అంతేకాకుండా ఈ రోజు నువ్వు వెనకేసుకొస్తున్న ఆర్జీవి, పోసాని, శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు, కానీ విజయవాడ వరద బాధితుల కోసం ఏమైనా చేశావా జగన్ రెడ్డి? నీ వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నా పంచారా? వాటర్ ప్యాకెట్లన్నా పంచారా? లేదు. ఈరోజు తుఫాన్ చెప్తున్నారు, మొత్తం అల్లోకల్లోలమైంది. కనీసం ధాన్యం గింజలు ఊడ్చుకునే రైతులకి సాయం చేసే పని ఏమన్నా చేస్తున్నావా? వాళ్ళ కనీసం పరదాలు పట్ల కప్పుకోవడానికి పట్లన్నా ఇప్పిస్తున్నావా? రైతులకి ఏమన్నా ఏం చేస్తావులే? 24 గంటల్లో ధాన్యం డబ్బులు ఈ రోజు కూటమి ప్రభుత్వం పడేస్తుంది. నీ టైంలో 3 నెలలు 4 నెలలైనా డబ్బులు ఇవ్వలేని దుస్థితి. ఇంకా పైగా ఈయన అంటాడు, ఈయనకంట సన్మానాలు చేయాలి, చప్పట్లు కొట్టాలి, శాలువాలు కప్పాలంట. ఏం శాలువా కప్పాలి? ఎక్కడ కప్పాలి? ఖచ్చితంగా కప్పుతాం. నీకు చప్పట్లు రోజు ఇట్ట కొట్టుకుంటారే రైళ్లలో, బస్ స్టాండ్లలో, కొట్ల చుట్టూ తిరిగి, వాళ్ళతో నీకు చప్పట్లు కొట్టిస్తాం. వాళ్ళు కూడా విలువైన మనుషులే, కానీ నీకు కొట్టాల్సి వస్తుంది. వాళ్ళతో నీకు చప్పట్లు కొట్టిస్తాం. నెంబర్ 2, నిన్ను FBI పోలీసులు వచ్చి అట్లా పట్టుకోగానే ఇళ్ళేస్తాం. నువ్వు కనుక అమెరికా జైల్లో ఉండి ఆ సువ్వల వెనకాల ఉన్నావనుకో, అప్పుడు నీకు ఎట్లా కొట్ట పర్మిషన్ తెచ్చుకొని శాలువాలు కప్పుతాం. నువ్వు ఇంకా చేయాల్సిన ఘనకార్యాలు ఇంకేమన్నా ఉంటే, ఒక అమెరికాయే కాకుండా ఇంకా వేరే దేశాల్లో ఘనకార్యాలు కూడా ఉంటే అవి కూడా ఫిల్ఫిల్ చెయ్యి. ఇంకా నీ భజన చేసుకుంటా బతుకుతాం. ఎట్టుండాలిరా బాబు? రావణాసురుడు పోయాడు అనుకున్నావు రాముడి చేతిలో, ఇదిగో ఇప్పుడు మళ్ళీ పుట్టాడు. రావణాసురుడు లాంటి మనిషిని మళ్ళీ చూస్తున్నాం. ఆయనకి 10 తలకాయలు ఉన్నాయంట, నీకు 10,000 తలకాయలు. ఎందుకంటే 10,000 కేసులు ఉన్నాయి, 10,000 చోట్ల దోచుకున్నావు కాబట్టి. ఇవన్నీ ఒకెత్తైతే గనక ఆయన అంటుంది ఏంటంటే గనక, అసలు అమెరికా కేసులో నా పేరు ఎక్కడుంది? లేదు కదా. 1750 కోట్లు నాకు తీసి ఇచ్చినట్టు ఎక్కడైనా ఉందా సాక్ష్యం? లేదు కదా. మరి అలాంటప్పుడు నా మీద నాకు పరువు నష్టం కలిగే విధంగా మాట్లాడారు కాబట్టి నేను పరువు నష్టం దావా వేస్తాను. ఈనాడు పైన, ఆంధ్రజ్యోతి పైన, TV5 పైన నేను పరువు నష్టం దావా వేయబోతున్నాను అంటూ మీడియా సంస్థల పేర్లు చెప్పి మరి ఆయన చెప్పిన విధానాన్ని ఎలా చూడాలంటారు? అది ఆయన గుండె ధైర్యం అనుకోవాలా, నిజంగానే ఆయన పేరు లేదనుకోవాలా? ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బాబాయ్, నువ్వు కూడా ఏం అర్థం పడతాం లేదా యాంకర్ నీకు? ఆయన గుండెలు ధైర్యాలు కూడా ఉన్నాయా? ఏం మాట్లాడా నువ్వు మాట్లాడేది? ఒక చిన్న మాట చెప్తున్నా. విలేకరి రమేష్ అనే అతను అడిగాడు, ఏమని? సార్, మరి మీరు అదానీ కేసులో మీరు కూడా, మీ పేరు కూడా ఉంది కదా అని. నా పేరు లేదు రమేష్ అన్నాడు. అంటే ఆయన అప్పుడే కెమెరా తీసుకొని పారిపోదాం అనుకున్నాడు, కానీ మైక్ అక్కడ ఉండిపోయింది. మీకు చిన్న కథ చెప్తాను. వెనకటికి ఒకడు హరికథ మొదలు పెట్టాడంట. మొదలు పెట్టగానే ఉన్న జనం అంతా వెళ్ళిపోయారంట. ఒకడు మాత్రం తెల్లవారులు విన్నాడంట. తెల్లారులు విన్నాక హరికథ చెప్పిన వాడే వచ్చి వాటేసుకొని ఏడ్చి, అరే నా శోభ నీకు అర్థమైందా అన్నాడంట. కాదయ్యా, నువ్వు కూర్చున్న శాప నాది, అందుకని చెప్పి ఇప్పటిదాకా ఉన్నాను అని. అట్లాగే ఆ విలేకరులు వాళ్ళ మైకులు ఆడు ఉండే కాబట్టి నీ సొల్లంతా విన్నారు జగన్ రెడ్డి. ఇకపోతే నీ పేరు లేదన్నావు. 2021లో సీఎం ఎవరు? నువ్వా? లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ? నీ పక్కన ఇంకెవరిని ఉన్నారా? ఎవరు సీఎం, ఎవరు ముఖ్యమంత్రి? పోతే 2014 గరిష్ట ధర ₹2.14 గరిష్ట ధర అదానీ పెడితే ₹2.49 కొన్నామంటే నీ కమిషన్ కోసం కాదా అని నేను అడుగుతున్నా జగన్ రెడ్డి. పేదల సొమ్ము కాజేయాలని కదా, మా రక్తం తాగాలని కదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇకపోతే ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ రేటు కొన్నాడు. సాంకేతికంగా ఎప్పుడు పరిణతి చెందిన
మార్పులు వస్తూనే ఉంటాయి. ఇదే ఫోను సెల్ ఫోన్లో ఇంతకు ముందు మాట్లాడాలంటే ఒక కాలుకి ₹4.50 పడేది, ఇప్పుడు 2 పైసలతో అయిపోతుంది. అంటే సాంకేతిక అభివృద్ధి చెందితే ఏదైనా అందుబాటులోకి వస్తాయి. సెకీ కానీ సెకీ జోలికి వాళ్ళు అంత తక్కువ రేటు పెడితే ఎవరో వెళ్ళకపోయినా ₹2.14 గరిష్ట ధర యూనిట్కి పెట్టినా ₹2.49 నువ్వు ఎలా చేసుకున్నావు జగన్ రెడ్డి? ఎవరి సొమ్ము కాజేద్దామని, నీ 1750 కోట్లు నువ్వు కాజేద్దామని నువ్వు ఉంటే దీన్ని అడ్డం పెట్టుకో 2 లక్షల కోట్లు కాజేద్దామని ఆ అదాని అంతు తేలుస్తారు. FBI కానీ లేకపోతే మిగతా ప్రజానీకం కానీ నీ సంగతి ఆల్రెడీ తేల్చి అవతల పెట్టి నిన్ను చుట్టి తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా. పరువు నష్టం గురించి ఏమంటారు? ఎవరి మీద పరువు నష్టం వేస్తావు జగన్ రెడ్డి? ట్రంప్ మీద వేస్తావా? FBI మీద వేస్తావా? పరువు నష్టం ఎవరి మీద వేస్తావు? మోడీ గారంటే మనడికి పాస్ వస్తాయి, గబాల ప్యాంటు తడిచిద్ది, ఎందుకంటే పాత కేసులు తీస్తూ వస్తాడు. ఎవరి మీద వేస్తావు? అదాని మీద వేస్తావంటే ఇప్పుడు నీ పేపర్కి యాడ్లు ఇచ్చేది వాడు ఒక్కడే, ఇంకొకడు లేడు. ఎవరి మీద వేస్తావు పరువు నష్టం? మీ చెల్లెలు అనుకుంటున్నావు గబాల్ ఆమె మీద, మీ చెల్లెల మీద, తల్లి మీద వేసినట్టు వాళ్ళందరి మీద వేయటానికి తాట తీసి నీకు తోలు ఒలుస్తారు. జాగ్రత్త జగన్ రెడ్డి.